నమస్తే. వైవి సుబ్బారెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయితే కోర్టును తప్పుదోవ పట్టిస్తూ వైవి సుబ్బారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు వైసీపీకి ఇచ్చిన షాక్ కావచ్చు. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. సుప్రీంకోర్టు ఇప్పుడు పూర్తిగా వైసీపీకి షాక్ ఇచ్చింది అనుకోవాలి. అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి ఒక వైవి సుబ్బారెడ్డిపై కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయిందని చెప్పి సంగతి తెలుస్తుంది. సో లడ్డు వివాదాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ తీసుకెళ్తున్నటువంటి వైసీపీ ధోరణి ఎలా చూడాలంటారు? ఈ రోజు వచ్చినటువంటి తీర్పుని అంటే స్పెషల్ సిట్ని అయితే వేశారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? ముందు అసలు తీర్పు ఏమొచ్చిందో విందామండి ఒకసారి. ఇక్కడ ఏమిచ్చారంటే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ 5 సభ్యులతో అంటే సిట్ ఏర్పాటు చేసి అందులో సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, తర్వాత ఫుడ్ సేఫ్టీ అదేంటది FSSAI నుంచి 1 నిపుణుడు ఉండాలని సూచించింది. అయితే ఇక్కడ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ విచారణ ఆదేశించింది అనమాట. సో ఇక ఏమందంటే సుప్రీంకోర్టు ఇంకొక వ్యాఖ్య ఏం చేశారంటే, ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు? నిన్నటి వరకు ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు కావాలని రాజకీయం చేస్తున్నారు, నెయ్యిలో కల్తీ లేదు, లడ్డూలో కల్తీ లేదు, అంతా బాగుంది, ఈయన అనవసరంగా దీన్ని పెద్ద రాజకీయం చేశారు, సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చేసింది, సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని తిట్టింది అని మొన్న వాళ్ళు వ్యాఖ్యానించారు. ప్రాథమిక విచారణ జరిగిన వెంటనే ఒక జడ్జిమెంట్ వచ్చేసినట్టుగా సాక్షి మీడియా, సాక్షి పత్రిక బ్యానర్ ఐటమ్స్ పెట్టేసుకుని ఇంకా తీర్పు వచ్చేసింది, చంద్రబాబు నాయుడిని తిట్టేశారు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, లడ్డూ వ్యవహారంలో నెయ్యి వ్యవహారంలో ఎటువంటి కల్తీ లేదు అని ఎవరికి వాడు స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు కదా. మరి ఇవాళ దీనికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ వాళ్ళు? ఎందుకంటే ఇప్పుడు అందరి నోళ్ళు మూయిస్తూ, అంటే ఇవాళ సిట్ అనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి అలా కాకుండా సిబిఐ నుంచి 2 అధికారులు అంటే కేంద్రం తరఫున, సిట్ నుంచి 2, మళ్ళీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 1 అని ఇస్తూ సిబిఐ అధికారి పర్యవేక్షణ అండంతో ఇవాళ ప్రతిపక్షం నోర్లు మూతబడ్డాయి. అయితే దీనిపైన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అర్థం కాని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటి అంటే తమ హయాం ఏదైతే వైసీపీ హయాం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఏఆర్ దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి మేము ఎటువంటిది కూడా మేము తీసుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ గతంలో ఏఆర్ నుంచి ఎటువంటిది జరగలేదని చెప్పి మాట్లాడడం ఒకటి, తర్వాత మా హయాంలో జరగలేదు, అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు తీసుకున్న సంగతి చెప్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఎటువంటి ఒక డైరీని మార్చింది, వీళ్ళు ఇప్పుడు మార్చింది ఏదైతే ఉందో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వాళ్ళు మళ్ళీ నందిని నెయ్యినే రెఫర్ చేశారు. కానీ ఏఆర్ డైరీని ఎవరు నియమించారు అన్న దానికి పొంతం లేని సమాధానాలు మాత్రం చెప్తూ వస్తున్నారు. తమ హయాంలో జరగలేదంటున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నందిని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కానీ ఏదైతే ఎలక్షన్ కోడ్ను మాత్రం ప్రతి దానికి వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఎక్కడైతే తప్పులు జరిగాయో అక్కడ ఎలక్షన్ కోడ్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పెన్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ అంటున్నారు, మిగతా అన్ని అంశాల్లో కూడా ఎలక్షన్ కోడ్ మాట్లాడుతూ వస్తూ ఈవెన్ వాలంటీర్ విషయంలో కావచ్చు, లేదా తర్వాత పెన్షన్ విషయంలో కావచ్చు, మిగతా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా దానికి ముడిపెడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటి అంటే, ఖచ్చితంగా ఇది ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంలో ఏఆర్ డైరీ వచ్చింది, అయితే వాళ్ళు టీటీడీకి సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించాలి, వైసీపీని నియమించాలి. సో ఇప్పుడు దీని గురించి పొంతం లేని సమాధానాన్ని మనం ఎలా చూడాలి? దొరికిపోయారా సుబ్బారెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ముందు సుబ్బారెడ్డి దొరికాడు, తర్వాత దొంగలందరూ దొరుకుతారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా సుబ్బారెడ్డి ఏమన్నారంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇందాక 2 మాటలు చెప్పాడు. ఒకటి, సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఏఆర్ డైరీకి ఎటువంటి కాంట్రాక్ట్స్ మేము ఇవ్వలేదు, నా తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి హయాంలో కూడా ఇవ్వలేదు. మనం మొన్ననే మాట్లాడాం, కరుణాకర్ రెడ్డి ఇచ్చాడు, ఏఆర్ డైరీ పేరు చెప్పి చాలా సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చుకుని వీళ్ళకి అసలు తెలియదు, వీళ్ళు అసలు సప్లై చేయలేదు, వీళ్ళు చెయ్యలేరు కూడా.
మరి అది ఇన్ని న్యూస్లు వచ్చాక ఇవాళ ఏ మొహం పెట్టుకుని మాట్లాడతాడండి? ఇదంతా కూడా ఇది ఎలక్షన్ కోడ్ వచ్చాక జరిగింది, ఇది ఎవరు చేశారో మాకు తెలియదు. మరి నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? నువ్వు టీటీడీ బోర్డులో ఉన్నావు కదా, నువ్వు ఒక చైర్మన్ గా వ్యవహరించావు, నీ తర్వాత కరుణాకర్ రెడ్డి వ్యవహరించాడు, మీకు తెలియకుండా అక్కడ చీమ చిటుక్కుమంటుందా? మరి ధర్మారెడ్డి ఏం చేశాడు? ఇవాళ అసలు ధర్మారెడ్డి ఎక్కడా? ధర్మారెడ్డిని మీరు ఉంచారా లేపేశారా? అది కూడా డౌటే అందరికి. ఏమైనా గొడ్డల పోటు పడిందా? ఎందుకంటే ఎక్కడ బయటికి రావట్లేదు. ఎలహంక ప్యాలెస్ లో దాచాడా, లేదు లండన్ పంపించేశాడా, లేదు అసలు మనిషినే లేపేశారా అని అందరూ అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి అంటున్నటువంటి మాటలు మనం చూసుకుంటే ఏదైతే తనకు సంబంధించినటువంటి ఒక 5 ఏళ్ల వైసీపీ హయాంలో కూడా 100% కల్తీ, అంటే కొంచెం కల్తీ అయిందని కావచ్చు, లేదా టేస్ట్ మారిందని కావచ్చు, మా హయాంలో వచ్చిన మాట మాత్రం వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న ప్రతిసారి లడ్డు టెస్టింగ్ పంపించాం కానీ యానిమల్ ఫ్యాక్ట్ మాత్రం అన్నట్టుగా రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే అంతకుముందు వాళ్ళ దగ్గర కల్తీ జరిగిన సంగతి తను చెప్పడం కావచ్చు, ఏదైతే 470 రూపాయలకి అమ్ముతున్నటువంటి ఒక నందిని మార్చడం కావచ్చు, అన్నీ ఒప్పేసుకున్నట్టే. కానీ యానిమల్ ఫ్యాక్ట్ మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇది ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇప్పుడు దాన్ని నిర్ధారిస్తే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా మర్డర్ చేశాను కానీ మనిషి చావలేదు అంటున్నాడు. నాకు తెలియదు, లేకపోతే అంటే వాడు చచ్చిపోయాడు కానీ చావలేదు. అంటే పొడిచాను కానీ చచ్చిపోయినట్టయితే నాకు తెలియదు అనమాట. అంటే నా దృష్టికి రాలేదు. ఇప్పుడు అలాగే ఉంది లడ్డు వ్యవహారం. కల్తీ జరిగింది కొంతవరకు, కానీ ఆ కల్తీ జరిగినట్టు మాకు రిపోర్ట్స్ లో రాలేదు. అంటే దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కల్తీ జరిగింది, ఎక్కడైతే భక్తులు మా దాకా కంప్లైంట్స్ వచ్చిన అంటే కల్తీ జరిగింది, లడ్డూలో కొంత టేస్ట్ మారిందన్న సంగతి మా దాకా వచ్చిందంటే నెయ్యి వీళ్ళు కనీసం టెస్టింగ్ కూడా పంపించకుండా ఏది తెస్తే దాన్ని వాడేమని చెప్పడం అన్నది జరిగి ఉండాలి. లేదా టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో యానిమల్ ఫ్యాట్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా తెలుసు కాబట్టి దాన్ని పక్కన పెట్టారన్న సంగతి అన్నది తెలిసి ఉండాలి. సో ఇన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి ఒక ఈ ఇష్యూని ఇలా ఒకవేళ రేపు పొద్దున్న తీర్పు వైసీపీకి వ్యతిరేకంగా వస్తే ఏం జరగవచ్చు అంటే ఏం చెప్తారు? ఏం జరగచ్చండి? వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ పొర్లు దండాలు పెట్టినా ఈ పాపం పోదు కదా. అప్పుడేం మాట్లాడతారు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి? జగన్మోహన్ రెడ్డి ఏం ఆన్సర్ ఇస్తాడు? ఇప్పుడు ఈయన సూపర్ స్వామి ఈయన ఈ సూపర్ స్వామి ఏం ఆన్సర్ ఆ రోజు ఇస్తాడు? ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుందండి, కల్తీ జరిగింది, అది కూడా యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ప్లస్ ఇదేం ఒకళ్ళేదో చేసేసి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో సిట్టేం పెట్టేసి లేదు వాళ్ళేదో రిపోర్ట్ ఇచ్చేసి కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇవాళ ఇంకొక విషయం అండి, ఇది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు కావాలని లడ్డూని రాజకీయం చేయలేదు. లడ్డూ వ్యవహారంలో నెయ్యిలో కల్తీ జరిగిందని రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వైసీపీని అధపాతాళానికి తొక్కడం కోసమో చేయలేదు అనేది ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించిందో విచారణ జరిపి దాంతో పూర్తిగా చంద్రబాబు నాయుడు మీద వైసీపీ చేసిన ఈ అభియోగాలన్నీ కూడా నిరాధారాలని తేలిపోయాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే తీర్పు ఖచ్చితంగా చాలా జెన్యూన్ గా ఉంటుంది. సో కల్తీ జరిగింది అని అంటే అప్పుడు తప్పకుండా వైసీపీ వాళ్ళు దానికి ఆన్సర్ ఇచ్చి తీరాలి. అయితే ఏదైతే పొలిటికల్ మైలేజ్ కోసమో లేదంటే వైసీపీని అధపాతాలను తొక్కడం కోసమో చంద్రబాబు నాయుడు గారు చేస్తానికి ఇప్పుడు అవసరం కూడా లేని సిచ్యువేషన్. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరలో లేవు, లేదా ఇంకొక సిచ్యువేషన్ కూడా కాదు. అయితే యాజ్ ఏ జర్నలిస్ట్గా చాలా పొలిటికల్ పార్టీస్ మీరు చూసుంటారు కాబట్టి ఇప్పుడు టీటీడీ తిరుమలకు సంబంధించిన లడ్డు పైన వ్యాఖ్యానం ఏదైనా పొలిటికల్ మైలేజ్ కోసం చేశారు అన్నట్టు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. చేయడం వల్ల ఏం లాభం ఉంటుంది? అసలు నిజంగా పొలిటికల్ మైలేజ్ కోసం చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా లేదంటే ఏం చెప్తారు? అసలు ఎందుకండి ఆయనకి ఏంటి అవసరం అండి? 138 సీట్లు సాలిడ్ గా తెలుగుదేశానికి వచ్చాయండి. 21 సీట్లో 22 జనసేనకు 21 జనసేనకు వచ్చాయండి. ఇంకేం కావాలండి? అసలు ఎందుకు ఏం ఆశించి చేస్తారు ఆయన? అసలు ఇప్పుడు వైసీపీని తొక్కాల్సిన పని కూడా మా తెలుగుదేశానికి లేదు. అసలు దేనికి వాళ్ళు ఇప్పుడు చచ్చిన పవన్ ఎవడైనా మళ్ళీ చంపుతాడండి? ఇప్పుడు ఆయనకి ఏం ఆశించి ఆయన చేశారో మీరు చెప్పండి. అసలు నాకు అర్థం కావట్లేదు. వైసీపీ వాళ్ళ అంటే ఆరోపణలకు మనం అంటున్నాం, ఏం ఆశించాలి ఆయన?
ఆయనకి ఏది అక్కర్లేదు, సిగ్గుండాలి వాళ్ళకి. ఏంటి పథకాలు అలా ఇస్తున్నాడు ఆయన, మొదలు పెడుతున్నాడు, ప్రభుత్వ పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన 1వ తారీఖుకి, ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు జీతాలు పడుతున్నాయి, ఉచిత ఇసుక రేపు 15 నుంచి మొదలవుతుంది. ఇంకా ఏం చేయాలి? మద్యం పాలసీ వచ్చింది, జనాలకి మంచి లిక్కర్ చీప్గా వస్తుంది, చీప్ లిక్కర్ ఖరీదుగా రావట్లా. ఇక్కడ ముందు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తప్పదు, మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏ సందర్భంలోనైనా కొన్ని అంశాలు ప్రస్తావించకూడదు అంటే కుదరదండి. ఇప్పుడు ప్రజలకు అవసరం కాబట్టి మనకి కష్టమైనా నష్టమైనా నిష్ఠూరమైనా మాట్లాడాలి. కాబట్టి ఇవాళ మద్యం గురించి మాట్లాడి తీరాలి. ఇవాళ తక్కువ రేటుకి దాని మీద కూడా వీళ్ళు చీప్ లిక్కర్ అంటున్నారు. అసలు చీప్ లిక్కర్ అంటే ఏంటో జే బ్రాండ్స్ వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే జే బ్రాండ్స్ అన్ని మీరు ఈరోజు టెస్ట్ చేయిస్తే ల్యాబ్లో, అప్పుడు అసలు ఇప్పుడు ఎంతమందికి హెల్త్ పాడైందో బయటకు వస్తుంది. అయితే అది కాక భూమన కరుణాకర్ రెడ్డి కొండపై చేసినటువంటి ఒక దొంగ ప్రమాణాన్ని అని చెప్పేసి అంటున్నారు ఏపీ ప్రజలు. అది నిజంగా దొంగ ప్రమాణమా? మరి దొంగ ప్రమాణం కాకపోతే ఆయన క్రిస్టియన్ కదండి. క్రిస్టియన్ వెళ్ళి ఒక హిందూ దేవాలయానికి చైర్మన్ గా ఉన్నాడు, మళ్ళా వెళ్ళి కర్పూరం వెలిగించి నేను నిజమైన హిందువుని అని చెప్పుకుని ఎలా చెప్తాడు? నువ్వు నిజమైన హిందువు కాదు కాబట్టి నువ్వు ధైర్యంగా నువ్వు ప్రమాణం చేసావు. నువ్వు నిజమైన హిందువు అయితే చేయలేవు, నువ్వు క్రిస్టియన్ కాబట్టి ధైర్యంగా చేసావు. అంటే నీ బతుకే అబద్ధం అని అక్కడ అర్థం అవుతోంది. నీ మతము అబద్ధమే, నీ ప్రమాణము అబద్ధమే. ఇవాళ వైవి సుబ్బారెడ్డి మాట్లాడినా, కరుణాకర్ రెడ్డి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా వాళ్ళ దగ్గర నిజాయితీ లేదండి. వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి, హిందూ మత విశ్వాసాలు వాళ్ళకు ఉండవు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఇవాళ అబద్ధం చెప్తున్నారు. అయితే అది కాక ఇంకోటి చూసుకుంటే ఏదైతే వైవి సుబ్బారెడ్డిని ఎవరైతే మీడియా అడుగుతున్న ప్రశ్నల్లో వాళ్ళు ఇంకొక చిన్న క్లూ కూడా, అంటే జరిగే విషయాన్ని కొద్దిగా ముందే తెలియజేసినట్టయింది. ఏంటి అంటే ఒకవేళ ఈ యొక్క సిట్ కావచ్చు, ఇప్పుడు వస్తున్నట్టు దర్యాప్తు కావచ్చు లేట్ అయ్యే అవకాశం ఉందా, అంటే దీన్ని లేట్ చేసి పూర్తిగా డైల్యూట్ చేసే అవకాశం ఉందా అని కూడా అడుగుతున్నారు. నిజంగా అలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందా, లేదా దీనికి ఏదైనా నిర్దేశిత సమయాన్ని ఏమైనా ప్రకటిస్తే మంచిదంటారా? తప్పకుండా. ఇప్పుడు ఇంతకాలంలోపు మీరు ముగించాలి అని యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పాలి. ఎందుకంటే మనం వివేకానంద రెడ్డి గారి కేసు చూసుకుంటూ వస్తున్నాం, కొన్ని సిట్ కేసులు చూస్తూ వస్తున్నాం. సో అలాగా డైల్యూట్ చేయడం అనేది మంచిదంటారా, లేదంటే మనకు సమయాన్ని పెట్టి దీన్ని త్వరగా పూర్తి చేయాలంటే మంచిదంటారా? ఏమండి, అసలు అలా చేయటం తప్పండి. కాల పరిమితి అనేది దేనికైనా ఉండాలి. ఇప్పుడు ఒక ఎక్స్పైరీ డేట్ దేనికైనా ఉంటుంది కదా, మెడిసిన్ ఉంటుంది కదా. అలాగే ఈ రోజు ఈ లడ్డు వ్యవహారంలో ఇది ఎంత తొందరగా మీరు తేల్చగలిగితే, మత విశ్వాసం ఉన్న లేకపోతే హిందూ మతాన్ని నమ్మే భక్తులు, వెంకటేశ్వర స్వామిని నమ్మే భక్తులు, వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఉండే నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటారు. ఇప్పుడు కల్తీ జరిగింది ఆ టైంలో అని వచ్చింది అనుకోండి, రిపోర్ట్ వచ్చినందుకు బాధపడరు వాళ్ళు. వాళ్ళు ఎందుకు బాధపడతారు? ఇలాంటి వ్యక్తుల చేతుల్లోకి టీటీడీ వెళ్ళింది, ఇలాంటి క్రిస్టియన్స్ వెళ్ళి దానికి చైర్మన్లుగా ఉండి దీన్ని కల్తీ చేశారని బాధపడతారు తప్ప అక్కడ టీటీడీలో జరిగిన దానికి వాళ్ళు ఏం బాధపడరు. ఎందుకంటే అది ఒక వ్యక్తి చేసే పనికి ఇంతమంది బాధపడ్డారు, ఇంతమంది సఫర్ అయ్యారు అనేది మనకు తెలుస్తోంది అంతే. కాబట్టి ఇవాళ లడ్డు వ్యవహారం అనేది చాలా త్వరితగతిని పూర్తవ్వాలండి. ఖచ్చితంగా దీన్ని ఎవరు చేశారు అనే అంశం మాత్రం వెంటనే బయటికి రావాలి, వాళ్ళకి శిక్ష పడి తీరాలి. ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళారు కదండి వీళ్ళందరూ, ఎవరెవరు, సుబ్బారెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఇవాళ సజ్జలు వెళ్ళాడు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తాడేమో మనకు తెలియదు. కాబట్టి సుబ్బారెడ్డి అక్కడ ఏమడిగాడు? మేము తీసుకున్న నిర్ణయాల మీద మమ్మల్ని ప్రశ్నించకూడదు, విచారణ కమిటీ వేయకూడదు అంటే అక్కడే మీకు తేలిపోయిందిగా వాళ్ళు తప్పు చేశారని. ప్లస్ ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చాక జరిగింది మాకు తెలియదు అన్నాడు, అక్కడ కూడా వీళ్ళు తప్పు చేశారనేది చాలా ప్రజలకి తేటతెల్లమైంది. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ, మీరు ప్రతిసారి వీళ్ళ తప్పులు వీళ్ళే ఒప్పుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డే లేకపోతే ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకుంటాడు ఎప్పుడు. ఇవాళ సుబ్బారెడ్డి కూడా అలాగే ఒప్పుకున్నాడు. కాబట్టి విచారణ అనేది చాలా సులువుగా అవుతుంది, దొంగలందరూ బయటకు వస్తారు, త్వరలో జైలుకి వెళ్తారు. లడ్డూ వివాదం పైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పందన ఏంటి అంటే ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్వాగతించారండి. ఆయన చాలా సంతోషించారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులను పెట్టారు, కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఉన్నారు, తర్వాత సిబిఐ విచారణ అన్నారు, మళ్ళా ఫుడ్ సేఫ్టీ వాళ్ళ తరఫున ఉన్నారు. కాబట్టి ఇవాళ కూటమిలో ఉన్నందుకు
చంద్రబాబు నాయుడు గారి తరఫున, అంటే తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున, ముగ్గురు తరఫున న్యాయం జరుగుతున్నట్టుగానే లెక్కగా మనం తీసుకోవాలి. కాబట్టి ఇవాళ వచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా స్వాగతించారు. సో చూద్దాం మేడం, మొత్తానికి వీళ్ళ విచారణ చాలా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి, సరైనటువంటి న్యాయం జరగాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.